ఎవరైతే మన బిజినెస్ చేసేటోళ్ళు లేదా ఈ రీటైల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ని రోజులు మీరు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో దానికి ఎట్లాంటి ఛార్జెస్ కూడా లేదు, ఒకప్పుడు ఛార్జెస్ ఉంటుండే, అవన్నీ ఏం లేకుండానే చేసుకుంటున్నారు కదా, ఆ మాత్రం కట్టలేరా అని చెప్పి వీళ్ళు అంటున్నారంట. అసలు యూపీఐ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉందో, అంటే ఎవరికైనా కూడా కానీ షాప్స్ వాళ్ళకి కానివ్వండి, పేమెంట్స్ అనేది ఫాస్ట్గా వెళ్ళడానికి ఇంకా మంచి ప్లాట్ఫామే. యూపీఐ అనేది మంచి ప్లాట్ఫామే. కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి అలవాటు చేసి ఇప్పుడు సడన్ గా దానిపైన మేము ఛార్జెస్ వేస్తాము, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకుని మేము ఛార్జెస్ వేస్తాము, ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అట్లా ఇట్లా అని చెప్తే జనాలకు కూడా ఏమనిపిస్తుంది, ఇక్కడ ఏమంటున్నారు, అది ఒక నాన్ ప్రాఫిట్ ఎంటిటీ అన్నప్పుడు ఎట్లా మళ్ళీ మీరు ఛార్జెస్ వేస్తారు? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంది దీంట్లో? యూపీఐ వాస్ డెవలప్డ్ అండ్ లాంచ్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The NPCI which manages UPI was established by the RBI and ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అదే చెప్తున్నా ఏంటంటే ఆర్బీఐ ఇండియన్ లో ఉన్న మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేసిండ్రు. ప్రైవేట్ ఎంటిటీ ఏంది? ద ఎన్పిసిఐ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ కంపెనీ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఇట్ ఆపరేట్స్ రీటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఎన్పిసిఐ చాలా మందికి తెలుసు, మనం వింటానే ఉంటాం. ఎన్పిసిఐ అది మేనేజ్ చేస్తుంది ఏది, ఇప్పుడు రీటైల్ పేమెంట్స్ కానివ్వండి, ఇంకా సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చేసే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎన్పిసిఐ అనేది మేనేజ్ చేస్తుంది. సో ఎన్పిసిఐ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినా కానివ్వండి అదంతా మేనేజ్ చేయడానికి మాకు ఎక్కువ మ్యాన్ వర్క్ అవుతుంది, లేదా దాన్ని ఇంకా అప్డేట్ చేయడం, లేదా ఇప్పుడు స్కామ్ జరుగుతున్నా కూడా వాటన్నిటిని కూడా సెట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది, అందుకే మేము ఛార్జెస్ వేస్తాం అనేది ఈ యాంగిల్లోకి వెళ్ళి ఈ ఛార్జెస్ ముచ్చట ఏదైతే ఉందో ఇదంతా కూడా పుట్టుకొచ్చింది.